హలో హాయ్ నేను ఈరోజు పచ్చడి చేస్తున్నానండి. రోటి పచ్చడి. ఆనపకాయ ముక్కలు, టమాటా, పెద్ద టమాటా విరిచిపెట్టుకుని పేలకుండా విరిచిపెట్టుకుని పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర, చింతపండు, పోపులండి. ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ వేసి పోపులు వేసాను. శనగపప్పు, ఆవాలు, మెంతులు, జీలకర్ర వేసానండి. ఫస్ట్ పేలకుండా ఉండడానికి ఇలా విరుచుకుని ఉంచుకుంటే పేలవండి. రెండు భాగాల కింద చేసుకుంటే మనకి పేలవన్నమాట. పోపు చిట్టపట్లాడుతుంది. ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేస్తానండి. పచ్చిమిరపకాయలు వేసి వేయిస్తున్నాను. పచ్చిమిరపకాయలు వేయిస్తున్నానండి. కొంచెం వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు కొంచెం వేగిన తర్వాత అదే ప్యాన్లో టమాటా ముక్కలు, ఆనపకాయ ముక్కలు వేస్తున్నానండి. అవి కొంచెం టైం పడతాయి కదా, అందుకని పచ్చిమిర్చి వేగిన తర్వాత ఆనపకాయ ముక్కలు వేస్తున్నానండి. ఆనపకాయ ముక్కలు వేసాను. ఇది కొంచెం మెత్తబడిన తర్వాత మనకి కొంచెం ఒక్క మెత్తబడిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసిస్తానండి. కొంచెం వేగిన తర్వాత మనం కొంచెం సేపు వేయించుకున్న తర్వాత కావాల్సిన చింతపండు వేస్తాను. మీకు కారం ఎక్కువ తింటే కొన్ని పచ్చిమిరపకాయలు వేసుకోండి, చాలా బాగుంటుంది. నేను సరిపడా వేస్తాను. కొంచెం కారం తక్కువ తింటారని వేస్తాను. ఉప్పు కూడా మీకు తోచినంత వేసుకోండి, సరేనా. కొత్తిమీర మాత్రం ఇలా ఉంచి లాస్ట్లో తిప్పుకోవాలండి. ఇది కొత్తిమీర ఇలా ఉంచుకుని పచ్చడి రుబ్బుకున్నప్పుడు లాస్ట్లో వేసి రుబ్బుకుంటే ఆ ఫ్లేవర్ ఉంటుందన్నమాట. ఓకేనా. ఇందులో కాస్త పచ్చి జీలకర్ర వేస్తున్నాను. పచ్చి జీలకర్ర వేసుకుని ఇదిగోండి వెల్లుల్లిపాయ రబ్బా వేసి మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీ కానీ రోలు ఉంటే రోలు. కొంచెం ఇది మెత్తపడాలి. ముక్కలు కొంచెం మెత్తపడితే ఆ వేడిలో లాస్ట్లో కొత్తిమీర వేసేయండి. ఆ వేడికి స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీర వేస్తే కనుక మనకి ఆ వేడికి కొత్తిమీర మెత్తపడుతుంది. రెండు ఫ్లేవర్ కోసం వేస్తున్నానండి. వెల్లుల్లిపాయలు నేను ఎక్కువ వేడి చేస్తున్నాను. ఇవి వేస్తాను నేను ఎక్కువ.